నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. హలో, మీ ఎమ్మెల్యే మంత్రి కూడా ఇంతేనా? జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు. వల్లభనేని వంశీ కేసులో ప్రత్యేక బృందం. వల్లభనేని వంశీ పాపం పండింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిది తలోదారి. ఈ నెల 12వ తేదీకి కూటమి ప్రభుత్వం పాలన 8 నెలలు పూర్తి చేసుకుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల కంటే ఇతరేతర అంశాలే ప్రభుత్వానికి ప్రాధాన్యం అయ్యాయనే మాట బలంగా వినిపిస్తోంది. ఇదే సందర్భంలో తక్కువ సమయంలోనే ఎక్కువ నెగిటివిటీని కూటమి నేతలు ఎదుర్కొంటున్నారనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ఇదే రీతిలో కూటమి ప్రజాప్రతినిధుల ధోరణులపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని అంటున్నారు. మరీ ముఖ్యంగా కూటమి నేతల దోపిడీపై ప్రభుత్వ అనుకూల మీడియాలో అప్పుడప్పుడు వచ్చే వ్యతిరేక కథనాలు బలం కలిగిస్తున్నాయి. చానా ముదురు అని ఓ పత్రిక మంత్రి నారా లోకేష్ కోటరీలోని నాయకుడి దందాల గురించి రాసిన సంగతి తెలిసిందే. బదిలీలు, మైనింగ్లో దందాలు, అలాగే వివిధ రకాల పనులను ఇప్పిస్తానంటూ లోకేష్ పేరు దుర్వినియోగం చేస్తున్నారని రాసిన సంగతి తెలిసిందే. అలాగే ఓ డార్లింగ్ మంత్రి హైదరాబాద్లో ఖరీదైన హోటల్లో మకం వేసి గానా భజానా ఏ రకంగా చేస్తున్నారో అదే పత్రిక రాసింది. ముఖ్యమైన శాఖకు మంత్రిగా ఉంటూ హైదరాబాద్కే ఫైళ్లు తెప్పించుకుని పనులు చక్కబెడుతున్నారని రాసిన సంగతి తెలిసిందే. పార్టీలకు అతీతంగా ఏ ఇద్దరు సెల్ ఫోన్లలో మాట్లాడుకున్నా మీ ఎమ్మెల్యే లేదా మంత్రి గురించి ఏమనుకుంటున్నారని ఆరా తీస్తున్నారు. ఏం చెప్తావు లెబ్బా, గతంలో వైసీపీ నాయకుల అరాచకాలను భరించలేక కూటమికి అధికారం కట్టబెట్టాం, కానీ వీళ్ళ అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యాలతో పోల్చితే వైసీపీ నాయకులే నయం అని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అవునా, మా ఎమ్మెల్యేనే అనుకున్నామే, మీ మంత్రి కూడా అంతేనా? మా ఊళ్ళో చికెన్ సెంటర్ దగ్గర నుంచి చిన్న దుకాణాల వ్యాపారస్తుల వరకు ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే అని నంద్యాల జిల్లాలోని ఒక నియోజకవర్గం టీడీపీ నాయకుడు వాపోవడం గమనార్హం. మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు నియోజకవర్గంలో కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయంటే నమ్మగలమా? నమ్మి తీరాల్సిందే. నారాయణ పేరుతో ఇష్టానుసారం దోపిడీ సాగుతోంది. ఉభయ గోదావరి జిల్లాలో దోపిడీలో తామేం తక్కువ కాదని జనసేన నేతలు నిరూపించుకుంటున్నారని సమాచారం. తిరుపతి జిల్లాలోని ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏకంగా తమ పార్టీ కార్యాలయానికే రెవెన్యూ అధికారిని పిలిపించుకుని వివాదాస్పద స్థలాలు, భూములకు సంబంధించి సెటిల్మెంట్స్ చేసుకుంటున్నారనేది బహిరంగ రహస్యమే. ఇలా ఏ నియోజకవర్గం చూసినా ఏమున్నది గర్వకారణం అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పాలనపై సీఎం చంద్రబాబు పట్టుపోయిందనే అభిప్రాయం కలుగుతోంది. ఇదేమని ప్రశ్నిస్తే ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని రాబట్టుకోవాలి కదా అని ఎదురు ప్రశ్న వస్తోంది. కూటమి నేతల అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యాల పుణ్యమా అని గతంలో బాగా చెడ్డ పేరు తెచ్చుకున్న నాయకులకు మంచి పేరు వస్తోందనే మాట వినిపిస్తోంది. లోకేష్కు రెడ్ బుక్, చంద్రబాబుకు అమరావతి, పవన్కు గుడులు తప్ప మరేవి పట్టడం లేదన్న విమర్శ బలంగా ఉంది. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో తప్పుల్ని సరిదిద్దుకోకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై హైదరాబాద్లోని సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ నటి మాధవీలత తనపై జేసీ అసభ్యకర కామెంట్స్ చేశారనే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టీడీపీ నేతపై తెలంగాణలో కేసు నమోదు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది జనవరి 1న నూతన ఏడాదిని పురస్కరించుకుని తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న నేపథ్యంలో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ముందు రోజు రాత్రి నిర్వహించే కార్యక్రమాలకు వెళ్లే మహిళలు జాగ్రత్తగా ఉండాలని మాధవీలత హెచ్చరించారు. బీజేపీ నాయకురాలైన మాధవీలత కామెంట్స్తో మనస్తాపం చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరకర కామెంట్స్ చేశారు. సినీ నటిని అభ్యంతరకరంగా అభివర్ణించడంతో తీవ్ర వివాదం చెలరేగింది. ఆ తర్వాత మాధవీలతకు జేసీ క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ ఆమె సంతృప్తి చెందలేదు. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాధవీలత ఫిర్యాదుపై కేసు నమోదు చేయడానికి ఇంతకాలం పట్టింది. ఎట్టకేలకు జేసీపై కేసు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ కేసు ఎంతవరకు ముందుకెళ్తుందో చూడాలి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేస్తున్నారు. వంశీ మొబైల్ ఫోన్లో కీలక ఆధారాలు ఉన్నాయనే అనుమానంతో పోలీసులు దాన్ని స్వాధీనం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఇంటిని సోదా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వంశీ కేసులో ప్రధాన నిందితుల కోసం మరో ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టింది. పరారీలో ఉన్న వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు నిఘా పెట్టారు.
విజయవాడ సబ్ జైలుకు వంశీ భార్య పంకజశ్రీ చేరుకుని వంశీతో ములాఖత్ అయింది. ఈ భేటీపై పోలీసులు ప్రత్యేకంగా గమనిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న వల్లభనేని వంశీపై తీవ్ర విమర్శలు చేశారు. వంశీ బయట తిరిగితే సమాజానికి హానికరమని వ్యాఖ్యానించారు. వల్లభనేని వంశీ గతం అనేక వివాదాలతో నిండిందని, ఆయన రాజకీయ జీవితం పూర్తిగా అక్రమాలపైన ఆధారపడి ఉంది అని ఆరోపించారు. వంశీ ఒకరితో ఒకరిలా ప్రవర్తించేవాడు కాదని, అతని పాపం ఇప్పుడు బయటపడిందని అన్నారు. త్వరలో కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, అంబటి రాంబాబులను కూడా అరెస్టు చేస్తాం అని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. అవినీతికి సంబంధించి సాక్ష్యాధారాలు అందుబాటులో ఉన్నాయని, వీరి అక్రమాలను బయటపెడతామని తెలిపారు. వైసీపీ ఇక పూర్తి స్థాయిలో మునిగిపోయే నౌక అని తేల్చి చెప్పారు. టీడీపీ డోర్ ఓపెన్ చేస్తే వైసీపీలో ఎవరూ ఉండరని, త్వరలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ పడనుందని అన్నారు. ఉన్నటువంటి కేసుని బలవంతంగా తీసిన దశలో పిల్ల సైకో వంశీ అరెస్ట్ అవడం, ప్రజలు ఒక సైకో బయట తిరిగితే ప్రజలకి ప్రమాదకరం, పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో ఉన్న టైంలో సత్యశేఖరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న యక్షలో మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న యక్షలో మాట్లాడినటువంటి తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్టం చేరింది అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వంశీ అనే వ్యక్తి సంఘం అతన్ని బహిష్కరించింది. మీరు ఎప్పుడైతే భువనేశ్వరి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడాడో ఆ రోజు నుంచి అతన్ని ప్రజలు వదిలేశారు. అది మీకు తెలియదు. ఒక పైకి జగన్మోహన్ రెడ్డి నీకు 170 సీట్లు ఇచ్చావు, 11 సీట్లు వచ్చాయి. అంటే 164 మంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ దగ్గర నువ్వు అడుగు, ఈ వంశీ నాని గురించి పార్టీ ఎంత బాగా అసలు నీ దగ్గర ఉన్నటువంటి ఈ కొడాల నాని వంశీ వల్ల కొద్దిగా ఓడిపోయామని వాళ్ళు చెప్తుంటే నువ్వు ఇంకా ఎక్కడో మాట్లాడుతున్నావు అంటే వంశీ గురించి. ఏదైతే పిల్ల సైకో ఒక దళితులని కూడా చూడకుండా అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి కోర్టులో ఉన్నటువంటి కేసుని బలవంతంగా తీసిన దశలో పిల్ల సైకో వంశీ అరెస్ట్ అవడం, ప్రజలు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27న జరుగుతున్నాయి. మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కానీ కూటమి పార్టీలు కానీ ప్రత్యక్షంగా పోటీ చేయడం లేదు. అయితే మద్దతు కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు కూటమి పార్టీలను ఆశ్రయిస్తున్నారు. కూటమి పార్టీలు ఈ విషయంలో తలోదారి అన్నట్లుగానే పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు. ఎవరికి మద్దతు ఇవ్వాలి అన్నది కూటమి పార్టీలు అన్నీ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకోకపోవడంతో తమకు నచ్చిన అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారు. దాంతో గందరగోళం అయితే నెలకొంది. ప్రస్తుతం సిట్టింగ్ టీచర్స్ ఎమ్మెల్సీ అయిన పాకలపాటి రఘువర్మ మరోసారి ఈ పదవి కోసం పోటీ చేస్తున్నారు. ఆయన నామినేషన్ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీల మద్దతు రఘువర్మకే అని స్పష్టం చేశారు. అయితే పిఆర్టీయు, ఎస్టీయు ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ అయిన గాదె శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిన్ మాధవ్ హాజరయ్యారు. తమ మద్దతు ఆయనకే అని ప్రకటించారు. కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ, బీజేపీలు ఇలా చెరొక అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో కూటమి పూర్తి సపోర్టు ఎవరికి ఉంటుంది అన్న చర్చ సాగుతోంది. కూటమి పార్టీల మద్దతు పూర్తిగా తమకే ఉండాలని పోటీలో ఉన్న ఈ ఇద్దరు అభ్యర్థులు కోరుకుంటున్నారు. అయితే కూటమి ఈ విషయంలో ఏ పార్టీ నిర్ణయం ఆ పార్టీదే అన్నట్లుగా వదిలేసిందా అన్నది అంతా తర్కించుకుంటున్నారు. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.